అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఇక్కడ అందరం కలిసి కూడటం చాలా బాధాకరమైన విషయం. గత 2 రోజులుగా ఇద్దరు హత్య కావటం, క్రైస్తవ నాయకులు కావచ్చు, పాస్టర్ కావచ్చు, ఇద్దరు 2 రోజుల్లో హత్య గురి కావటం క్రైస్తవ సమాజం కూడా చాలా బాధాపత్రంతో ఉన్నది. కాబట్టి మొట్టమొదటగా వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకు ఆత్మశాంతి కలగాలని క్రైస్తవ సంఘాల తరపున, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరపున నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవటం, తను తిరుమలగిరి ప్రాంతంలో ఉండటం జరుగుతూ ఉంది. ఇక్కడనే సేవ చేస్తూ ఉంటాడు. ఒక డిబేట్, అన్ని డిబేట్ చర్చల్లో ప్రత్యర్థులను చీల్చి చెండాడే వ్యక్తి ఇవాళ ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ ఆయన గొంతు మూగబోయింది. ఇవాళ ఆయన చనిపోవడం చాలా బాధాకరం. అతను మొన్న రాత్రి రాజమండ్రికి ఒక మీటింగ్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అతను బండి మీద అక్కడి నుంచి అక్కడ చేరుకోవటం, మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అతను ఏ విధంగా చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు అనేది ఇంతవరకు కూడా తెలియదు. ఎందుకోసం అంటే అక్కడికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు కావచ్చు, జాన్ వెస్లీ గారు కావచ్చు, అదేవిధంగా కే పాల్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూసిండ్రు. అక్కడ సంఘటన స్థలం నుంచి మాట్లాడుతూ ఉంటుంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ మాత్రం కాదు, ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా జరిగినది, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు అని వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఎందుకంటే తను పడిపోయిన సంఘటనలు చూసినట్టయితే అతనికి ప్యాంటు షర్టు ఏది కూడా చినిగిపోలేదు. కనీసం హెల్మెట్ తీసి పక్కన పడేసి ఉన్నది. అతను పెట్టుకున్న మాస్క్ పక్కన పెట్టి ఆ మాస్క్ మీద అతను పెట్టుకున్న అద్దాలు అక్కడ పెట్టి ఉన్నాయి. తన లెఫ్ట్ సైడ్ చిన్న మొత్తం నుజ్జు అయింది తప్ప ఎక్కడ కూడా దెబ్బ తగలేదు. ఇటువంటి సంఘటనలు ఇటువంటి చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, ఇది కావాలని చేసింది. ఎందుకోసం అంటే ఆయన లాస్ట్ మంత్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మీద నాకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇస్తే కూడా అక్కడ ఉన్న డిఎస్పీ కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆయనకు ప్రాణహాని ఉందని చాలా బాధతో చెప్తా ఉంటారు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. కానీ ఇలాంటి సంఘటనలు ఇలా జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అది ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? అక్కడ ఉన్నట్టు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరు ఎవరి సంతోషం కోసం క్రైస్తవులను ఇబ్బంది పెడతా ఉన్నారు, క్రైస్తవులను హత్యలు చేస్తూ ఉన్నారు? వీరు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తాని కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తున్నారో ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెప్పినట్టు అక్కడ ఉన్నట్టు హోంమంత్రి కూడా ఒక దళితులు. మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే అది ఏ విధంగా జరిగింది అనేది, మీరు ఇచ్చినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, మీరు సంఘటన జరిగినటువంటి కానీ నిష్పక్షపాతంగా అది బయటికి రావాలి. ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా అది బయటికి తీసుకొని రావాలి. మీరు ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకుంటారా, ఏ విధంగా చేస్తారో మాకు తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు మాత్రం చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళు ఉదయం జరిగిన తర్వాత రాత్రి 8:30 వరకు కూడా ఒక క్లూస్ టీప్ అక్కడికి పోలేదు, ఒక పోలీసు వాళ్ళు అక్కడికి పోలేదు. ఎఫ్ఐఆర్ చేయమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మేము ఎఫ్ఐఆర్ చేస్తామని రాత్రి 8:30 గంటల వరకు కూడా పోలీసు వాళ్ళు అట్లనే కూర్చోబెట్టిండ్రు. మీరు అటువంటి జరిగిన సంఘటన అక్కడికి 10 నుంచి 15,000 మంది ప్రజలు వచ్చాయని చూస్తా అనుకున్నప్పుడు మీరు సుమోటగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయొచ్చు. కానీ మీరు ఎందుకోసం సుమోటగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయలేదో మాకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకోసం అంటే జరిగిన సంఘటనల ఆధారంగా ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీస్ బందోబస్తు అక్కడికి పోవాలి, పోలీస్ క్లూస్ టీమ్స్ అక్కడికి పోవాలి. కానీ 8:30 వరకు వాళ్ళు అక్కడికి పోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పుడు విషయం తెలియగానే ఫెయింట్ అయి పడిపోయినారు, హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ రాకపోయేసరికి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారనేది మేము ఇలా వింటా ఉన్నాం, కొత్తగా వింటా ఉన్నాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు సుమోటగా తీసుకోవచ్చు జరిగినటువంటి పరిస్థితి ప్రకారం. కానీ అక్కడ 8:30 వరకు జరగలేదు. ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది, చాలా అనుమానంగా ఉన్నది. కాబట్టి మీరు ఇవాళ దాన్ని ఏ విధంగా చేస్తారా అనేది ఆ జరిగినట్టు పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది. 8:30 వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా కనీసం బందోబస్తు, వాళ్ళ ఇంటి దగ్గర కూడా బందోబస్తు లేదు, వాళ్ళ ఎక్కడ కూడా ఎటువంటి పోలీసు వాళ్ళు ఆనవాళ్ళు కూడా లేకుండా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా క్రైస్తవ సంఘాల అందరి తరపున మేము వ్యక్తపరిచేది ఏంటంటే జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పరిశీలన చేయాలి, సమగ్ర విచారణ జరిపించాలి, వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి. అది ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటన. ఇంకా పోస్ట్ మార్టం ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నట్టుంది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తారా, మీడియా అక్కడ ఆంధ్రాలో పెడతారా, తిరుమలగిరి పెడతారా అని తెలియదు. ఇంకో గంట తర్వాత కానీ మొత్తం తెలుస్తూ ఉంటుంది సమగ్రంగా. అది ఆంధ్రాలో జరిగిన
పరిస్థితి ఇవాళ తెలంగాణలో. అదే అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు, ఆయన చాలా సౌమ్యుడు, దళిత కుటుంబాల కోసం ఫీజు తీసుకోకుండా కొట్లాడతాడు, ఫీజు తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాల కోసం కొట్లాడే వ్యక్తి. నిన్న ఆయన కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఇవాళ నేను తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, ఒక అడ్వకేటు రక్షణ లేకుండా పోతా ఉందంటే ఇలా సామాన్య మానవునికి ఏ విధంగా తెలంగాణలో భయం ఉంటుంది, ఇలా సామాన్య మానవునికి ఏ విధంగా రక్షణ ఉంటుంది, ఇలా ఒక దళిత క్రైస్తవ అడ్వకేట్కి కూడా రక్షణ లేదంటే మీరు ఎంత ధైర్యంగా ఒక ఎలక్ట్రికల్ పని చేసుకునే వ్యక్తి వచ్చి 10 రోజులు రెక్కి నిర్వహించి ఒక కేసును వాదిస్తే ఇవాళ అడ్వకేట్లు కేసులు వాదించే పరిస్థితి లేదా? ఇలా భయపడతా ఉన్నారు అడ్వకేట్లు. ఇలా కేసులు వాదించాలంటే ఎవరు చంపుతారో ఎలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అనేది పరిస్థితి ఉంది. కాబట్టి ఒక అడ్వకేట్కి ఇవాళ అటువంటి పరిస్థితి ఏర్పడితే మామూలు వ్యక్తికి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము కూడా అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే చంపిన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి పోలీసు బందోబస్తు పెట్టింది, చనిపోయిన అడ్వకేట్ దగ్గర మాత్రం ఒక్క పోలీసుడు కూడా లేడు. కానీ చంపిన దగ్గర ఇంటికాడ మాత్రం బందోబస్తు పెట్టి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర మాత్రం ఒక్క పోలీసు లేరు. ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? మీరు ఇక్కడ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రిని చూసుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యమంత్రిని చూసుకోండి. ఇవాళ వీళ్ళందరూ కూడా పనిచేస్తుంది బీజేపీ కిందనే పనిచేస్తా ఉన్నారు. ఇలా ముందు కాంగ్రెస్, కానీ పనిచేసేది మాత్రం బీజేపీ ఎజెండానే. ఏపీలో కూడా బీజేపీ తొత్తులు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఎవరు క్రైస్తవ దాడి జరుగుతా ఉంది, ఎవరు క్రైస్తవులను చంపుతారు అన్న విషయం మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇట్లా ఇంకా తీసుకోపోతా ఉంటే మీరు ఒక్కసారి నేను ఒకసారి మీకు విషయం చెప్తా. ఈ జనవరి ఫిబ్రవరి 2 నెలలలో ఈ దేశంలో 120 కేసులు, చనిపోయిన వ్యక్తులు ఈ 2 నెలలు 120 కేసులు. ఇవాళ ఈ 2024-25 వరకు చూసుకుంటే ఆంధ్రాలో 37 మంది చనిపోయినరు, తెలంగాణలో 25 మంది చనిపోయినరు, 62 మంది 15 నెలల కాలంలో క్రైస్తవులు చనిపోయిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎటుపోతా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులకేంది? ఈ 2 ప్రభుత్వాలు కూడా ఎవరి కింద పనిచేస్తూ ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కింద పనిచేస్తూ ఉన్నాయా? వీళ్ళు ఉన్న పార్టీలు వేరే కానీ పనిచేసేది మాత్రం బీజేపీ ఎజెండానే. ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు ఎవరి కింద పనిచేస్తూ ఉన్నారు, ఎట్లా పోతా ఉంది, సమాజం ఏ విధంగా పోతా ఉన్నది విషయాన్ని మీరు అందరూ తెలియజేసుకోవాలి. ఇంకొక విషయం, మీరు ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే, అన్న మాట్లాడినట్టు ఈ సమగ్ర విచారణ మీరు ఏ దర్యాప్తు సంస్థకి ఇస్తారా? ఏ రాజకీయ ఉద్దేశంతో ఇవాళ చెప్తా ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చింది, కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడకగా వాళ్ళు అనుకున్న విధంగా పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెడతా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ అట్లా ఉండటానికి వీల్లేదు. అక్కడ జరిగిన పరిస్థితి వేరు, మీరు ఇచ్చేటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వేరు. కాబట్టి దయచేసి మీరు దళితుల మీద, క్రైస్తవుల మీద అన్యాయంగా దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసినట్టయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళకి రాజకీయ భాగస్వామ్యం లేదు. వీళ్ళకి ఏదైనా జరుగుతే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్న ఒక దిక్కు లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి ఇచ్చినాం, ఇలా ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్సీ, మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో ఒక్క ఎమ్మెల్సీ కూడా ఒక దళిత క్రైస్తవునికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా ఏదైనా జరిగిందంటే పార్లమెంట్లో మాట్లాడదామంటే, ఇంతకుముందు దేశం స్వాతంత్రంలో వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఎంపీ పదవిని కూడా తీసుకుపోయి క్యాన్సల్ చేసి పడేసిండ్రు. రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవిని కూడా తీసుకుపోయి ఇలా క్యాన్సల్ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ పదవిని కూడా తీసేసి వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు. కనీసం మాకేదైనా జరిగినప్పుడు వాళ్లకు చట్టసభల్లో కానీ పార్లమెంట్లో మాట్లాడటానికి రాజకీయ నేపథ్యం లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎవరి కోసం చేస్తా ఉన్నాయి, ఎవరిని నాశనం చేస్తానికి, ఎవరిని భయపెడతానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ కనీసం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే మాకు రావాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సిన ఎమ్మెల్యే పదవిని, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవి ఎందుకు వీళ్ళకు ఉండాలని పార్లమెంట్ లో పోయి కంప్లైంట్ చేసాడు. ఎందుకయ్యా అంటే ఆయన ఓటుకు దొంగ నోట్ల కేసు మీద ఉన్నది ఎమ్మెల్యే స్టీవెన్సన్, ఆ పదవి ఆయనకి ఉండొద్దు అని పోయి పార్లమెంట్ లో కేసు పెట్టి దాన్ని తీపిచ్చేదాకా ఎంబడిపడి ఉన్న క్రైస్తవులు ఉన్న ఒక్క పదవిని తీపిచ్చేదాకా ఎంబడిపడి ఆయన కంప్లైంట్ చేసి ఆ పదవిని తీపిచ్చిండు. మళ్ళీ ఇలా వస్తా ఉన్నారు, క్రైస్తవులను మేము బాగు చేస్తున్నాం, క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది అని చెప్పుడు తప్ప
ఇంతవరకు క్రైస్తవులకు ఇచ్చింది ఏంటిది? ఇవాళ ఇంతకుముందు గత ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎంతమంది చైర్మన్లకు ఇచ్చిండ్రు, ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, ఎంతమంది ఎమ్మెల్సీలకు ఇచ్చిండ్రు? ఈ ప్రభుత్వంలో ఒకటే ఒక చైర్మన్ పదవి ఇచ్చిండ్రు, అది కూడా దళిత క్రైస్తవునికి అది కూడా ఇచ్చేవారికి కేరళలో ఉన్న వ్యక్తి, అతను అగ్రకులానికి చెందిన వ్యక్తి. ఇచ్చేది క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్, అగ్రకులానికి కేరళలోది అగ్రకులం ఉన్న వ్యక్తి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ దళిత క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటే క్రైస్తవుల మీకు ఉన్నటువంటి అభిమానం ఏంది, మీ ప్రభుత్వాలకు మా మీద ఉన్నటువంటి అభిమానం ఏంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇట్లా చూసుకుంటా పోతా ఉంటే ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం 2014 రాగానే మెథడిస్ట్ చర్చి జన్వాడలో మెథడిస్ట్ చర్చి మీద లోపలికెళ్లి గుండాలు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి భయభ్రాంతులు చేసి భయంకరమైన పరిస్థితి, కర్ఫ్యూ 144 సెక్షన్ పెట్టిండ్రు. రావడమే ఈ విధమైన భయభ్రాంతులు చేసినట్టు ప్రభుత్వం మేమందరం ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ భాగస్వామ్యం ఈ రాష్ట్రంలో మాది కూడా రాజకీయ భాగస్వామ్యంలో దళిత క్రైస్తవుల భాగస్వామ్యం కూడా ఉంది. ఈ దేశ అభివృద్ధిలో కూడా మా భాగస్వామ్యం. ఎందుకంటే క్రైస్తవులు విద్య, వైద్య, సామాజికంగా పనిచేసే అన్ని అంశాలలో క్రైస్తవులు ఖచ్చితంగా ఇలా మీరు చూసుకోవచ్చు. ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, డిసేబుల్డ్ హోమ్స్ కావచ్చు, ఆర్ఫనేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మిషనరీలు కావచ్చు, చారిటీ సంస్థలు అన్ని కూడా క్రైస్తవులు ఉన్నాయి. కానీ వాళ్ళ సేవలు మాత్రం మీకు కావాలి, వాళ్ళ పదవులు మాత్రం మీకు అవసరం లేదు. వాళ్ళని ఎంతవరకు ఒక సర్వీస్ చేసే మనుషుల లెక్క సర్వీస్ వీళ్ళు ఎంతసేపు పనిచేయాలి, కానీ వాళ్ళు మాత్రం కుర్చీల మీద కూర్చోవడానికి వీల్లేదు అనే విధంగా ఈ దేశంలో మమ్మల్ని తీర్చిదిద్దుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము పనిచేసినాం, మాకు అడిగే హక్కు ఉంది, మాకు కూడా రాజకీయ భాగస్వామ్యం కావాలి. మాకు రాజకీయ భాగస్వామ్యం ఉంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మేము ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్సీలో మా మనిషి ఉంటే 2 రోజులు అవుతుంది, ఇద్దరి మీద దాడులు జరిగినాయి, కనీసం ఒక నాయకుడు, ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. అదే మా నాయకుడు ఉంటే మేము పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకొని చెప్పే పరిస్థితి ఉండే. మాకు కావాల్సిన రిజర్వేషన్ల ప్రకారం పార్లమెంట్ లో మాట్లాడుకోవాలంటే ఉన్న ఎంపీ పదవిని తీసేసిండ్రు, ఉన్న ఇక్కడ నుండి ఎమ్మెల్యే పదవి తీసేసిండ్రు. కానీ మా ఓట్లు మాత్రం మీకు కావాలి. ఇవాళ సమగ్ర విచారణ కుటుంబ సర్వే జరిగింది, అందులో అన్ని కులాలకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లింల పేరు వచ్చింది, కానీ క్రైస్తవుల పేరు మాత్రం రాలేదు. క్రైస్తవుల కాలమే తీసేసిండ్రు. ఇలా క్రైస్తవులు ఈ రాష్ట్రంలో బతికున్నారా, క్రైస్తవులు ఈ రాష్ట్రంలో చచ్చిపోయినరా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకంటే 25 లక్షల మందిని కోట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు. ఇంతకుముందు ఇవాళ క్రిస్మస్ అయిందంటే, ఇంతకుముందు కేసీఆర్ గారు వాళ్ళ క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున డిన్నర్ ఇచ్చి అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తా ఉంటే, మొన్న జరిగిన క్రిస్మస్ కు ఈ రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ క్రైస్తవ బిషప్లతో కనీసం కూర్చొని భోజనం కూడా చేయలే. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తా ఉంటే, మొన్న వచ్చిండు కనీసం మాతో కూర్చొని భోజనం చేస్తాను కూడా ఆయన టైం లేదు. నిన్న ఇఫ్తార్ కు రాలేదు. నోటిఫికేషన్, ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇచ్చేది వాళ్ళకి ఇఫ్తార్ ఉందని తెలియదా? నోటిఫికేషన్ వాళ్ళ చేతుల మించే వచ్చేది. ముందు రోజు రాత్రి నోటిఫికేషన్ ఇవ్వాలి, తెల్లారి మైనార్టీ ప్రోగ్రామ్స్ అంటే క్యాన్సిల్ చేయాలి. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరి ఎజెండా మీద పనిచేస్తా ఉండరు, ఎవరి కోసం పనిచేస్తా ఉండరు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. క్రైస్తవులు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి. క్రైస్తవులు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంతకుముందు క్రిస్మస్ పండుగ రోజు ఇవ్వాల్సినట్టు గిఫ్ట్లు ఎటుపోయినాయి, ఇలా మీకు ఇచ్చినటువంటి గౌరవం ఎటుపోయింది, ఇలా దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా క్రైస్తవులు అందరూ కూడా ఆలోచన చేస్తారు. ఆల్రెడీ అందరికి కూడా నాలెడ్జ్ వచ్చింది, మేము మోసపోయినాం, ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు దండుకున్నారు, కానీ మా రాజకీయ భాగస్వామ్యం క్రైస్తవ ఈ ప్రభుత్వంలో లేదు అనే విషయం కూడా అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం నెరవేర్చాలి. ఖచ్చితంగా ఈ 2 హత్యలకు జరిగినటువంటి సమగ్ర విచారణ జరిపించాలి. ఎందుకంటే ఒక అడ్వకేటే చనిపోవడం బాధాకరం విషయం. కాబట్టి అడ్వకేట్ కుటుంబానికి రక్షణ కల్పించాలి, సమగ్ర విచారణ జరిపించాలి, ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించాలి. ఎవరు ఈ విధంగా చేసిండ్రు, ఇవాళ పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళకే ఈ విధంగా జరిగిందంటే, ఇవాళ ఎంతమందికి భయపడే విధంగా భయభ్రాంతులు చేసి ఎవరు ప్రశ్నించొద్దు. ఎవరు మీరు ఏది మాట్లాడితే, నిన్న ఒక ఆయన మాట్లాడతాడు, ఈయన రోడ్డు మీద బండి మీద పోతా ఉంటే నిన్న ఒక బీజేపీ నాయకుడు ఆయన తాగి ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది. ఎవడు చెప్పిండు తాగి ఉంటాడు? ఒక పాస్టర్ మీద అట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు, ఇట్లాంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎంతో మంది పిల్లలను చదివిపిస్తా ఉండే, ఎంతో మంది విద్యార్థులను చదివిపిస్తా ఉంటే, అట్లాంటి పాస్టర్ని మీరు అనవసరమైన మాటలు మాట్లాడి విషయాన్ని పక్కదో పట్టించే విధంగా తీసుకోబోతున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలంటే
క్రైస్తవులందరూ ఐకమత్యంతో ఉండాలి. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఐకమత్యంతో ఉండాలి. మనందరం కూడా పాస్టర్ల కుటుంబాలకు కానీ, ఇట్లాంటి అడ్వకేట్ కుటుంబాలకు కానీ, సమాజంలో పనిచేసే ప్రతి క్రైస్తవ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా జరిగిన 2 విషయాల మీద ఖచ్చితమైన సమగ్ర విచారణ జరిగించి దొరికిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను.